స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో ఆ 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తగలాలి. సో అక్కడి నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఇంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందనంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా